మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో భారీగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ, నేను పార్టీ మారదాం అనే వార్త అవాస్తవమని అన్నారు. అలాగే వాళ్ళ కుటుంబం నుండి ఎవ్వరూ టికెట్ ఆశించట్లేదని అన్నారు. మంగళగిరి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రజలందరూ కార్యకర్తలందరూ కూడా భారీ లెవెల్లో హాజరవటం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి మనం మంచి మెజార్టీతో గెలిపించాలి అని పట్టుదలతో మాట్లాడారు. నిజంగా జరిగినటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే పెద్ద మెజార్టీతో చిరంజీవి గెలిచే అవకాశం ఉందని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నా. నిన్న జరిగినటువంటి తాడేపల్లిలో మీటింగ్ కానీ, ఇవాళ మంగళగిరిలో కానీ, మరి రేపు జరగబోయేటటువంటి బీసీ యాత్ర కానీ, బస్సు యాత్ర, ఇవన్నీ కూడా మరి గెలుపుకి దోహదం చేస్తాయి. కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం కూడా నింపేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు వాతావరణం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, ప్రజల్లో ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, భవిష్యత్తులో మన జీవితాల్లో మార్పు రావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలి అనే ఆలోచనతో ప్రజలు ఉన్నట్టుగా అర్థమవుతుందనే విషయాన్ని ఈ యొక్క సమావేశాల ద్వారా మాకు అర్థమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. ఇప్పుడు పార్టీలో సహజంగా ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉంటే అవన్నీ కూడా పిలిచి సవరణ చేస్తాం. మా దృష్టిలో కొన్ని ఉన్నాయి, వాటిలన్నింటిలో కూడా ఖచ్చితంగా సవరణ చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఇప్పుడు ఇలాంటి నేను ఇందాక ఒక మాట మాట్లాడా, తెలిసి తెలియనటువంటి రకరకాలైనటువంటి వాట్సాప్ల్లో పెట్టుకొని ఏయో అసలు అర్థం లేనటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. అవన్నీ కానీ అవాస్తవాలు. మా కుటుంబంలో అభ్యంతరం ఉందనే మాట ఎవరైనా చెబితే అంతకన్నా పిచ్చి పొరపాటు. ఇక దానికి అర్థం ఇప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. మీలో ఏం తేడా ఉందో నాకు అర్థం కాదు. ఏం ఎవిడెన్స్ తీసుకురా, ఛాలెంజ్ చేసి చెబుతా, నీ దగ్గర తప్పుడు మాట మాట్లాడుతున్నావు, తీసుకురా. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మాట్లాడుతూ, మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని, లోకేష్ ఇప్పటికైనా వెళ్లిపోవాలని అన్నారు. మంగళగిరి మండల వైఎస్ఆర్సీపీ విస్తృత సమావేశం చాలా ఆనందకరమైన వాతావరణంలో వందలాది మంది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల మధ్య జరగడం జరిగింది. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం 2024 ఎలక్షన్స్లో అఖండ విజయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించడం, అదేవిధంగా ఈ నెల 31న సామాజిక సాధికారిక బస్సు యాత్రని మిద్ది సెంటర్లో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని విజయవంతం చేయటం, 14 గ్రామాలలో పార్టీని ఎలక్షన్ యుద్ధానికి సిద్ధం చేయటం, కార్యకర్తలకున్న చిన్న చిన్న సమస్యలని సామరస్యంతో పరిష్కారం చేసుకొని అన్నదమ్ముల్లాగా ఎలక్షన్ యుద్ధంలో ప్రజాక్షేత్రంలో ముందుకెళ్లే దశాదిశని నిర్దేశించుకోవటం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అమూల్యమైన సందేశాల ద్వారా పార్టీకి ఉన్న ఉన్నతమైన స్థితి, పటిష్టమైన స్థితి 14 గ్రామాలలో ఏ విధంగా బలపడి ఉన్నదో, ప్రజా సంక్షేమ పథకాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల హృదయాలలో ఏ విధంగా నిలిచిపోయారో, సామాజిక న్యాయం చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నారో, మన నియోజకవర్గంలో ఉన్న దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తమ గుండెల్లో పదిలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచుకున్నారు. కాబట్టే ఏ కార్యక్రమం చూసినా, ఏ అంశం రాజకీయ జోలి వెళ్ళినా కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి జైజేలు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్న తీరు కూడా
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మంగళగిరి ప్రజల రాజకీయ భవిష్యత్తును నాశనం చేసే ఉద్దేశంతో, స్థానిక రాజకీయ నాయకత్వాన్ని నాశనం చేసే ఉద్దేశంతో ఇక్కడ పోటీ చేస్తున్న నారా లోకేష్ బాబు గారి నీచ రాజకీయ విధానాలని మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ గ్రహిస్తూనే ఉన్నారు. ఇది చాలా తప్పు. ఒక పార్టీలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి సామాజిక వర్గాలకి న్యాయం చేసి సముచిత న్యాయం స్థానం కల్పించవలసిన వ్యక్తి బాధ్యతను మరిచి స్వార్థ ప్రయోజనాల కోసం మంగళగిరిలో పోటీ చేయటం ఎంతవరకు ధర్మమో ఆ పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. అది ఏనాటికి కూడా ఆమోదించదగ్గ నిర్ణయం కాదు. నారా లోకేష్ గారు, మీరు చేసే పనులు ఏనాడైనా ఒక వ్యక్తికి ₹1 సహాయం మీ కుటుంబం చేసిందా? మీ ఇంటి ముందు హైదరాబాద్ లో అరటికాయలు అమ్ముకుంటున్న పేదవాడికి తోపుడు బండి ఎప్పుడైనా ఉచితంగా అందించావా? మంగళగిరిలో గెలవాలని మంగళగిరి ప్రజలని నీ తరంతో కొనేసి స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో గెలవాలనే నీ కళ్ళలుగానే మిగిలిపోతాయి. నారా లోకేష్ గారు, ఇప్పటికైనా మంగళగిరి నియోజకవర్గ ప్రజల అభిష్టానానికి లోబడి ఇక్కడ ఉన్న సామాజిక వర్గాల విలువల రాజకీయ చైతన్యాన్ని గౌరవించి మంగళగిరి నుంచి విరమించుకుంటే మంచిదని, లేకపోతే 2019లో ఏ విధంగా 5,342 ఓట్లతో ఓడిపోయారో రేపు రానున్న ఎలక్షన్ లో 20,000 ఓట్ల తేడాతో మట్టి కరవబోతున్నారు మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారని తీవ్రంగా